అవును. చేస్తే ఏమన్నారు? అవును. వేధిస్తున్నారన్నారు. ప్రతీకారం అన్నారు, వేధిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అవును. ఇప్పుడు అందుకే ఓడగొట్టారు అక్కడ వీళ్ళని. హ్మ్. ఇవన్నీ ఏంటంటే ఎట్లుండాలంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లో ఒకటి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు చెప్పిందనే వేస్తారు. నిన్న హోంశాఖ రివ్యూ అని ఒకటి వేశారు. ఏమని, ఏ రాజకీయ పార్టీ వాడైనా సరే అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోవద్దు, తాట తీయండి. అదే రోజున ఆ ముందు రోజు రాత్రే తాడేపత్రిలో తలకాయలు పగిలి పోనీ సమీక్షించారా? అక్కడ ఏం జరిగింది? ఏకంగా మాజీ ఎమ్మెల్యేని ఇంటికి కూడా రానియకుండా కూర్చోవాల్సి వచ్చింది. ప్లస్ ఆయన వచ్చి వెళ్ళినందుకు గాను పోలీసుల పర్మిషన్తో, పోలీసుల ఎస్కాట్తో వచ్చిపోయినందుకు గాను ఇద్దరు వైసీపీ నాయకులను తలకాయలు పాల్గొట్టారు. అక్కడ ఆస్తులు ధ్వంసం చేసి. మరి ఇది ఎక్కడ కనబడింది? మరి అంటే హెడ్డింగ్ చూస్తేనేమో ఎవరిని వదిలిపెట్టేది లేదు, వార్త చూస్తే అక్కడ తలకాయలు పగిలిపోతున్నాయి, ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి, అన్ని నడుస్తాయి. ఇవి కూడా అంతే. స్టేట్మెంట్ హెడ్డింగ్ లో చాలా ఘనంగా ఉంటది. ఎలాంటి వాడినైనా కఠినంగా శిక్షిస్తాం, చూస్తా ఊరుకో, వదిలిపెట్టేది లేదు, ఇవన్నీ. తర్వాత కొంచెం డౌన్ ప్లే చేయగానే మనం గట్టిగా ఏడిపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారండి, పారిశ్రామికవేత్తలు, కొత్తోడు రావడం కూడా మానేస్తాడండి. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా గట్టిగా చూసుకోమని చెప్పండి. నిన్న ఆయన ఏమన్నారు? సెల్ఫ్ ఆడిటింగ్ జాగ్రత్తగా చేసుకోండి అన్నారు. మేము ఇబ్బంది పెట్టం, సెల్ఫ్ ఆడిటింగ్ జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పారు. అంత మాట్లాడి ఈ మాట్లాడే ఆ పక్కన కూర్చున్న జర్నలిస్టుల కన్నా ఐడియా రావాలి. సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకునేది ఏంటండి, వీళ్ళు కూడా సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకుంటారు కదా, ప్రభుత్వం ఏం చేస్తుందని అడగాలి కదా. లేదు లేదు, అక్కడ చెప్పింది వినేసేయడం, రాసుకోవడం మాత్రమే నడుస్తుంది. వైసీపీ హయాంలో భూ కబ్జాలు, భూదందాలు, భూ అక్రమాలు బాగా పెరిగిపోయినాయి. అందుకే ఒక జోగి రమేష్ వివాదం, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పరిధిలో